హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఎప్పుడు వంకాయ ఉల్లి కారంని ఒకే విధంగా చేయకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. కొంచెం కూడా ముద్ద మిగిల్చారండి, మొత్తం తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ వంకాయ ఉల్లి కారం ముందు ఎన్ని కూరలున్నా తక్కువనే చెప్పుకోవాలి. మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన వంకాయల్ని క్లీన్ చేసేసుకోవాలి. దీంతో పాటు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తీసుకోండి. నేనైతే చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. రుచి కాస్త డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వంకాయ ఉల్లికారం గనక మీరు ప్రిపేర్ చేసినట్లయితే చిన్న సైజులో ఉన్నటువంటి ఈ ఉల్లిపాయలైతే తీసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు తీసుకోండి. పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా తీసేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టే వేయించేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు పొడి తీసుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఒక 8 నుంచి 9 వరకు అయితే తీసేసుకోండి. కాస్త వీటిని కూడా ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా వచ్చేసి జీలకర్రని తీసేసుకోండి. నార్మల్గా అయితే వీటి మొత్తాన్ని ఒకేసారి మిక్సీ గ్రైండర్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవటం వల్ల రుచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక 3 నుంచి 4 డేస్ వరకు మీరు ఈజీగా దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై చేసిన మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పును కలుపుకోండి. వంకాయ వచ్చేసి నేను ఇక్కడ చూపించాను కదండి, ఈ విధంగా కట్ చేసేసుకోండి. లేదనుకోండి మధ్యలో ఒక ఘాట్ పెట్టినా సరిపోతుంది. కట్ చేసిన ఈ వంకాయలు మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవటం వల్ల కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఈ వంకాయ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని ఇందులోకి తీసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి ఇందులోకి తగినంత తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు కొంచెం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ వంకాయ ఉల్లి కారం వచ్చేసి ఎక్కువ టైం కూడా పట్టదండి. బ్యాచిలర్స్ అయినా అప్పటికప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా 5 నిమిషాల్లో, కేవలం 5 నిమిషాల్లో దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు చూడండి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లికారం ఇందులోకి తీసేసుకొని ఈ విధంగా వంకాయ లోపల మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఈ వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం కూడా నీళ్లు వేయొద్దండి. ఆ ఆయిల్లోనే మనం ఫ్రై చేసామనుకోండి ఒక 3 నుంచి 4 డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. వంకాయ ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి ఇక్కడ చూడండి మనకి మసాలా కూడా మిగిలిపోయి ఉంది కదా, అంటే ఈ వంకాయల్లో మనం ఫిల్ చేసిన తర్వాత మసాలా మిగిలిపోయి ఉంటే ఈ మసాలాని కూడా ఇందులోనే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత పైన మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. కింద అడుగు భాగం మాడిపోకుండా మధ్యలో ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయ ఉల్లికారం పప్పు, సాంబార్ ఇలా రసం మనం చేస్తుంటాం కదండి, అందులోకి నంచుకోవటానికి కూడా బాగుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఈ వంకాయతో కూడా మొత్తం అన్నం తినేయొచ్చండి. సో పర్ఫెక్ట్గా రైస్లోకి సెట్ అయిపోయే వంకాయ ఉల్లికారం చూడండి. ఈ విధంగా ఫ్రై చేసే కొద్దీ ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేసి వంకాయ చూడండి ఎంత మెత్తగా ఇక్కడ మగ్గిపోయిందో. ఈ విధంగా కంప్లీట్గా ఇది మగ్గిపోయిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీరని కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత అన్నం తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ఎంత తిన్నా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ బారు వంకాయలతో ఈసారి ఉల్లికారం ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.